జిల్లాలోనే అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం, అత్యంత కీలకమైన నియోజకవర్గం, అత్యంత టఫెస్ట్ నియోజకవర్గం ఆత్మకూరు అని చెప్తూ ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది అనేటువంటి మాట ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనంకు కలిసి వచ్చేటువంటి అంశాలేంటి, విక్రమ్ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశాలేంటి, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. ప్రధానంగా ఆత్మకూరులో గెలుపు ఎవరిది? కూటమి అభ్యర్థి అయిన ఆనం రామనారాయణ రెడ్డిదా, లేక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మేకపాటి విక్రమ్ రెడ్డిదా? ప్రధానంగా తీసుకుంటే కూటమి ఎక్కడ కూడా ఒక్క ఓటు కూడా చీలకూడదు అనేటువంటి విషయంతో కూటమి అభ్యర్థులు బరిలోకి దిగితే వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టు జగన్ ఫేమ్తో వైసీపీ అభ్యర్థులు మొత్తం కూడా ఈ ఎన్నికల్లో బరిలోకి దిగడం జరిగింది. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం తీసుకుంటే ఇటువైపు మేకపాటి ఫ్యామిలీ, అటువైపు ఆనం ఫ్యామిలీ, ఇద్దరు కూడా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకులే. సో ఆనం విషయం తీసుకుంటే మంత్రిగా అనుభవం ఉంది, నెక్స్ట్ సీఎం రేంజ్లో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఆర్థిక శాఖ మంత్రిగా వర్క్ చేసినటువంటి వ్యక్తి, అపార అనుభవం ఆయన సొంతం. సో ఇదంతా కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. అలాగే ఆత్మకూరులో చాలా వరకు ప్రభుత్వ భవనాలన్నీ కూడా ఆనం ఉండేటప్పుడు ఏర్పడినటువంటి భవనాలే, అంటే నిర్మించినటువంటి భవనాలే అని చెప్పొచ్చు. సో ఇటువైపు తీసుకుంటే మేకపాటి గౌతమ్ రెడ్డి ఏదైతే ఆయన క్రేజ్ ఉందో ఆ క్రేజ్ ఆ తర్వాత కొనసాగించాలని మేకపాటి ఆయన అకాల మరణానంతరం మేకపాటి విక్రమ్ రెడ్డి రావడం, ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందిన నేపథ్యంలో మరి మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా ఫుల్ జోష్తో ఉన్నారు, ఎలాగైనా ఆత్మకూరును కైవసం చేసుకోవాలి అని. అయితే ఇక్కడ మేకపాటి విక్రమ్ రెడ్డికి అనుభవం లేమి అనేది కొంత ఆయనకు మైనస్గా చెప్తూ ఉన్నారు. అలాగే ఆ అనుభవం లేమి కారణంగా కొంతమంది మాటలు నమ్మారని చెప్తూ ఉన్నారు. అక్కడ ఆత్మకూరులో కొన్ని ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ విక్రమ్ రెడ్డి అయితే ఖచ్చితంగా తాను గెలవాలి అనేటువంటి ఒక మంచి జోష్తో ఉన్నారు. సో యువ నాయకుడుగా ఆయన ముందుకు వచ్చారు. అదేవిధంగా మేకపాటి ఫ్యామిలీ ఏదైతే చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకు ఈ ఎన్నికలు కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పొచ్చు. అలాగే జగన్ సంక్షేమ పథకాలు ఎలాగో ఉన్నాయి. మరి ఇటు టీడీపీ మేనిఫెస్టో ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి మేనిఫెస్టో తెలుగుదేశంది. అన్ని పార్టీల మేనిఫెస్టోలు కంపేర్ చేస్తే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మేనిఫెస్టో అయితే అద్భుతంగా ఉంది. మంచి సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఇస్తామని చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం అనుభవం, ఆనంకుండేటువంటి అనుభవం ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి ఆనంను మరోసారి ఎన్నుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి బాటలో పయనిస్తుందని చాలామంది ప్రజలైతే అనుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆనంకు కలిసి వచ్చేటువంటి అంశాలే. సో ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది కీలకంగా మారిపోయింది. అలాగే తెలుగుదేశంకి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటంటే గతంలో కూడా ఆత్మకూరుకి సంబంధించి ఆనంకు మంచి పట్టు ఉండడంతో ఆత్మకూరులో అభ్యర్థి అనౌన్స్ చేయగానే వలసలు కూడా భారీగానే తెలుగుదేశం పార్టీలోకి వచ్చాయి. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్గా మనం భావించవచ్చు. సో మరోవైపు సోషల్ మీడియాలో విస్తృతంగా తెలుగుదేశం పార్టీకి వేవ్ ఉంది. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జగన్ అభివృద్ధి వైపు దృష్టి సారించలేదు, అదంతా మైనస్ అని చెప్పడం, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ పదే జగన్ ఓడిపోతున్నారని చెప్పడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశాలే. సో ఈ నేపథ్యంలో ఆత్మకూరు ప్రజలైతే ఎవరికి పట్టం కట్టారు, ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మాత్రం జూన్ 4వ తేదీ తెలిసేటువంటి అవకాశం ఉంది. మోరోవర్ మొత్తంగా తీసుకుంటే ఆనంకు కొంత ప్లస్గా మనకు ఇక్కడ కనిపిస్తోంది. మరి ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజలు ఎవరికి పట్టం కట్టారు అనేది మాత్రం మనం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.